నమస్కారం. ఇది ఎక్కడి నుంచి మొదలు పెట్టాలా ఎక్కడ ముగించాలా నాకే తెలియని పరిస్థితిలో ఉన్నాం. మదనపల్లి నేను అసెంబ్లీలో గత వారం నుంచి ఉంటే 7 రోజుల్లో పోయిన ఆదివారం నుంచి నిన్న ఆదివారం వరకు అసెంబ్లీలో నాకు ఏ ఎమ్మెల్యే మంత్రి కలిస్తే కూడా ఏమన్నా మదనపల్లి హాట్ టాపిక్ అయిపోయింది అని చెప్పి అడిగేవాడు. కాకపోతే వాస్తవం అది హాట్ టాపిక్. మదనపల్లి బయట పడిందని మదనపల్లి హాట్ టాపిక్, మిగతావన్నీ చెక్ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్. వైఎస్ఆర్ పార్టీ మాటకి పార్టీ ఉంది కానీ వీళ్ళ సొంత అజెండాతో పనిచేశారు కానీ ప్రజల కోసం పనిచేయలేదు. వీళ్ళ దగ్గర ఎక్కడ స్పష్టత లేదు, ప్రజాస్వామ్యం విలువలు లేవు, ప్రజల కోసం ఒక ప్రత్యేక ప్రణాళిక లేదు. వాళ్ళ సొంత ప్రణాళికతో పనిచేశారు కానీ ప్రజాస్వామ్యంలో రాజ్యాంగానికి తూట్లు పొడిచి అధికారులకు వాళ్ళ ఇంటి మనుషులుగా తిప్పుకొని పోలీస్ స్టేషన్లో వాళ్ళ ఇంటికి సంబంధించిన ఆఫీసుల్లాగా వ్యవహరించి 307 అనే ఒక సెక్షన్ వాళ్ళ ఇంటి టిష్యూ పేపర్ లాగా వాడిన చరిత్ర ఈ వైఎస్ఆర్ పార్టీది. సాక్షాత్తు ఆ రోజు ప్రతిపక్ష నాయకులు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్న పెద్దలు చంద్రబాబు నాయుడు గారి పైన 307 కేసు కట్టిన చరిత్ర ఈ వైఎస్ఆర్ పార్టీది. దావలో సైలెంట్ గా వెళ్తున్నాం అంగళ్ళు. అటువంటి మహానాయకులపైనే 307 సెక్షన్ కట్టి జైలుకు పంపించాలని చెప్పి వివిధ కేసుల్లో పెట్టి జైలు పంపించిన చరిత్ర ఈ వైఎస్ఆర్ పార్టీది. వీళ్ళు కూడా మాట్లాడుతున్నారు. ఈరోజు మదనపల్లి ఆవరణలో, మదనపల్లి పరిసర ప్రాంతాల్లో ఎక్కడెక్కడ భూములు కబ్జాలు చేసినారు తెలుసా? వీళ్ళు బీకేపల్లి హౌసింగ్ కాలనీ కాడ నుంచి చెప్తున్నారు. ఈ హౌసింగ్ కాలనీ వచ్చి పూర్తిగా పేదల కోసం ఇచ్చిన కాలనీ. ఈ కాలనీకి సంబంధించిన ఈ వైఎస్ఆర్సిపి నాయకుడు ఒకరు, అతని పేరేమి మనోహర్, ఒక అబ్బాయి. ఇతను ఏం చేస్తాడంటే మా తాత ఆస్తి మాకు ఇవ్వాలని చెప్పి దాదాపు ఒక 6 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసిన చరిత్ర ఈ మనోహర్ది. నేను వెనకాల వచ్చింది వేరే నాయకులు ఉన్నారు. రాయల్ వుడ్ అనే ఫర్నిచర్ ఉంది. ఆ ఫర్నిచర్ పక్కన ఆంజనేయులు, రామాంజనేయులు అని 2 అన్నా తమ్ముళ్ళు, వాళ్ళ పెద్ద భాగాలనే కలతలు ఉన్నాయి. వాళ్ళ అక్క చెల్లెలు కూడా ఉంటారు. రామాంజనేయులు అనే ఒక కూతురుతో, ఒక బిడ్డతో, ఆయనకి 3 బిడ్డలు, మగ సంతానం లేదని 2వ పెళ్లి చేసుకున్నారు. 2 భార్యలు ఆయన. వాళ్ళ దగ్గర ఒక బిడ్డ దగ్గర వాళ్ళ నాన్న విల్ రాసినట్లు డాక్యుమెంట్ తీసుకొని ఆ డాక్యుమెంట్ కి తక్షణం తీసుకొని వచ్చి 1B క్రియేట్ చేసి 24 hours లో 1B ఇస్తారు. అది ఎక్కడ జనరేట్ అవుతుంది? రాయచోటి కలెక్టరేట్ లో జనరేట్ అవుతుంది 1B. తహసీల్దార్ అక్కడే కూర్చొని, విఆర్ఓ అక్కడే కూర్చుంటాడు, ఆర్ఐ అక్కడే కూర్చొని జిల్లా కలెక్టరేట్ లో 1Bకి మొత్తం వాళ్ళు ఏమేమి పని చేయాలో చేసి 24 గంటల్లో 1B జనరేట్ చేస్తారు. మరుసటి రోజు విజయవాడలో సాక్షాత్తు ఈరోజు ఎంపీ గారు ఉన్నారు, ఎంపీ గారి అమ్మగారైనా ఆమె అక్క పేరుతో రిజిస్టర్ చేస్తారు. ఇంకా అక్కడి నుంచి వస్తే వలసపల్లి, ఈ దాదాపు బీకేపల్లిలో వెనకాల డీకేటీ భూమి ఉంది. అక్కడ దానికి ఈ రోడ్ పైన ఉన్న భూమి సర్వే. మురళి ఏం చేశారు? ఏమి చెప్తే అదే, హియరింగ్ కూడా అవసరం లే, అర్థమైంది. 6 అపీళ్ళు కూడా చూసేది లే. ఏమి వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తే అది చేశారు. ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ అంతా ఎలా పనిచేసిందంటే ఆ రోజుల్లో వాళ్ళ ఆఫీస్ స్టాఫ్ లాగా పనిచేసింది. పోలీస్ శాఖ పైన ఒక ఇన్స్పెక్టర్ స్థాయి ఆఫీసర్ పైన, ఒక డిఎస్పీ స్థాయి ఆఫీసర్ పైన సింగులర్ లో మాట్లాడేది. చేయా నీకే చెప్తూ అనేది, చేయరా అనేది. మేము ఒక కానిస్టేబుల్ కూడా చూడమ్మా, ఇది చూడండి,
క్లియర్ చేయండి, చూడండి అని చెప్తాను. ఎందుకంటే మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకుంటేనే వస్తుంది. ఏదో స్థాయి, స్థానము, ఏదో పదవి ఉంది అంటే అది ఉండదు. ఈరోజు మీకు తెలియజేస్తున్నాను, ఈరోజు ఈ వైఎస్ఆర్సీపీ 5 సంవత్సరాల పరిపాలన నేను నా ఎలక్షన్లో కూడా చెప్తూ వచ్చాను. దాదాపు 1000 కోట్లకు వీళ్ళు పడగలెత్తారు. నేను చెప్పాలంటే ఈరోజు 1000 కోట్లు దాటిపోయారు. కాట్లాట్పల్లి రోడ్ కూడా వదలేదు. కాట్లాట్పల్లి రోడ్లో ఈ మున్సిపాలిటీకి సంబంధించిన నాయకులు, కౌన్సిలర్లు, వైస్ చైర్మన్లు వీళ్ళందరూ ఇన్వాల్వ్మెంట్స్ ఉన్నారు. ఎవరికి వదలేదు. ఓవరాల్ గా లూజర్ ఎవరంటే మదనపల్లి కాన్స్టిట్యున్సీ ప్రజలు. వీళ్ళకు ఆడుకున్నారు కానీ ఏ ఒక్కరు వీళ్ళకి న్యాయం చేయలేదు. భూములుండే వాళ్ళకు భయపడిచ్చి భూములు లాక్కున్నారే కానీ వాళ్ళకి ఏదన్నా, అయ్యో నీకు భూమి ఉందయ్యా, సరే నువ్వు ఇంత పెట్టుకో, నువ్వు బాగుపడు, లేదంటే నేను ఇంత తీసుకో, ఏదో నువ్వు కావాలంటే రాసి అని ఒక మానవతా దృక్పథంతో కూడా చూడలేదు. ఇంకా అక్కడి నుంచి వస్తే ఈరోజు ఎక్కడ ఇసుక మొన్నటి వరకు కూడా మీకు 15 రోజుల వరకు కూడా ఇక్కడ నుంచి కర్ణాటకకు పోతుంది. ఎవరు పోతా ఉందంటే వైసీపీ నాయకులు. ఇప్పుడు ఎట్లా పోతా ఉందంటే లింకులు ఉన్నాయన్నా, ఎట్లైనా పంపించేస్తాం మేము. అట్లా పోతే ఈడు లింక్ ఉంది, ఈడిపోతే ఆడ లింక్ ఉంది మాకు. ఇది అయితే లింక్ కథ బాగుంది. అందుకోసం నేను చెప్తున్నాను, ఏదైతే తెలుగుదేశం పార్టీ బాధ్యతగా పనిచేసిందో, మేము అనుకుంటే ఇప్పుడు ప్రభుత్వం ఉందని చెప్పి వాళ్ళు ఏ విధంగా మా మీద క్రిమినల్ కేసులు పెట్టి అరెస్టులు చేసి 307 సెక్షన్లు కట్టించేశారు, అట్లా దిగుజారుడు రాజకీయం మేము చేయం. ఈరోజు పెద్దలు చంద్రబాబు నాయుడు గారి నోటీస్కి వస్తానే, ఆఫీస్ కాలిందంటానే ఏం చేశారు, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు పంపించారు, ఇక్కడ డీజీపీ గారు పంపించారు, సిఐడి చీఫ్ పంపించారు. ఏం జరిగింది వాస్తవం విచారించండి. ఫస్ట్ ఎలా జరిగింది విచారించండి. విచారించిన తర్వాత మీరు దానిపైన కార్యాచరణ చేయండి. విచారించక ముందు వైఎస్ఆర్సీపీ నాయకులు అర్ధరాత్రి 3 గంటలకు అరెస్టులు చేస్తారే, ఆ దిగుజారుడు పని మీరు చేయొద్దండి. రాష్ట్ర ప్రగతి, రాష్ట్ర మర్యాద హుందాగా ఉండాలా. ముఖ్యమంత్రిగా నేనున్నాను, నా మర్యాద కూడా దేశ స్థాయిలో ఎక్కడ తగ్గకూడదు. పూర్తిపోయి ఫస్ట్ విచారించి మీరు రాండి అని చెప్పి డీజీపీ గారికి సీఎం గారి సొంత హెలికాప్టర్ ఇచ్చి పంపించిన చరిత్ర ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఎక్కడ కూడా ఏకపక్ష నిర్ణయం తీసుకోలేదు. రాజకీయ కక్ష సాధిక చేయలేదు. పూర్తిగా ఒకటేం ఆలోచన చేశారు, ఇది ఏం జరుగుతా ఉంది. ఈరోజు ఉత్తమ్ మదనపల్లి ఒకటే అన్నా, మీరు పుంగనూరు పోతే దీని నాయనంతా ఉండదు, తిరుపతికి పోతే కొండంత ఉంది. వెంకటేశ్వర స్వామి కూడా ఒప్పుకోవడంలే, ఇది గురువు అయిపోయినారా, ముందు తోసేంటి పక్కన ఉంటాను. ఏమే శాండల్వుడ్ ఊపేసి మదనపల్లి వాళ్ళు పోయి శాండల్వుడ్ ఆడపోయి అమ్మినారు. ఇంకా ఉన్నారు నాయకులు, ఇంకా వాళ్ళ పేర్లంతా ఇంక చెప్పాలా, అదంతా మాకే నోరు గొప్ప అయిపోతుంది. అర్థమైందా? ఈ శాండ్ మాఫియా ఉంది, ఈడ ల్యాండ్ మాఫియా ఉంది, శాండ్ మాఫియా ఉంది. దొరికినోళ్ళు హీరోనే ఈడ. ఈ విధంగా ఇన్ని భూ కబ్జాలు చేసినప్పుడు నాయకులు ఏం చేశారా? మీరు క్లియర్ కట్ గా ఉంటే, ఎంపీ ఒకవేళ క్లియర్ కట్ గా ఉంటే ఎలా జరిగింది? తమిళపల్లి ఎమ్మెల్యే వచ్చి ఇక్కడ ఎట్లా కబ్జాలు చేశారు? మంత్రి క్లియర్ కట్ గా ఉంటే ఎలా జరిగింది? ఎమ్మెల్యే క్లియర్ కట్ గా ఉంటే ఎలా వచ్చి తమిళపల్లి నాయకుడు ఎమ్మెల్యే వచ్చి ఇక్కడ కబ్జాలు చేస్తారు? ఎట్లా ఈ బీకేపల్లిలో 3 సంవత్సరాల నుంచి